అసలు తెలంగాణ ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఈ తెలంగాణకి సంబంధించి అంటే ఏదైనా సరే రీజనల్ ఎకానమీ చదవాలంటే కొంత 2014 కి 2019 మధ్యలో కంపారిజన్ జీడిపి ఎట్లా పెరిగింది ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తే కరెంట్ ఎకానమీ అప్డేట్ అవుతుంది. తెలంగాణ ఎకానమీ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 దాకా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఎట్లా ఉందనేది పాయింట్. రాష్ట్ర విభజన రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమాలు వచ్చినప్పుడు 1969 పీరియడ్ లో సో అంటే తెలంగాణ నిధులు ఏ విధంగా పోయినాయి అని చూడొచ్చు. ఇది నియామకాల విషయంలో కానీ వాంచు కమిషన్స్ రాష్ట్రాల ఏర్పాట్ల మీద ఏం చెప్తున్నాయి అనేది డేటాకి సంబంధించింది. సార్ నమస్తే. నమస్తే కీర్తి. సిలబస్ ని సులభతరం చేసే ఈ సెషన్స్ లో భాగంగా మనం ఈరోజు తెలంగాణ ఎకానమీ సెషన్ కి వచ్చాం సార్. తెలంగాణ ఎకానమీ సిలబస్ ని ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళైనా లేదా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైనా అసలు తెలంగాణ ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించిన బుక్స్ ఏముంటాయి, ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒక సులభమైన రీతిలో కావాలి సార్. ఓకే, అంటే మనకు ఆల్రెడీ ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది మొన్న. ఎస్ సార్. అంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఎస్ సార్. సో వాటిలో క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లుంది అనేది చూసేదాన్ని బట్టే మనం ఫోకస్ పెట్టాలి. ఓకేనా? సో ఈ తెలంగాణకి సంబంధించి అంటే ఏదైనా సరే రీజనల్ ఎకానమీ చదవాలంటే కొంత దాన్ని ఏమంటారు డేటా మీదనే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని ఎక్కువ. అదే డేటాని నేర్చుకోమని పూర్తిగా చెప్పట్లేదు, డేటాని ఎనలైజ్ చేస్తూ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 2014 కి 2019 మధ్యలో కంపారిజన్ జీడిపి ఎట్లా పెరిగింది, జిఎస్డిపి ఎట్లా పెరిగింది అని ఇట్లాంటి క్వశ్చన్స్ చూస్తాం. పేదరికంలో మార్పులు, నిరుద్యోగంలో మార్పులు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే తెలంగాణ ఎకానమీకి సంబంధించి బుక్స్ ఏం చదవాలి, అప్డేట్ అవుతా ఉంటది ఎకానమీ, ఇది ఎట్లా చూసుకోవాలని చెప్తా ఉంటారు. మనకున్న సోర్సెస్ 2 తెలంగాణ ఎకానమీకి సంబంధించి. ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద ఒక మంచి బుక్ రిలీజ్ చేశారు, కానీ అప్డేటెడ్ ఉండదు. మనం ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది కదా, తెలంగాణ బడ్జెట్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పులన్నీ ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ ఎకనామిక్ సర్వే అంటే గత సంవత్సరంలో ఏం జరిగింది, అంతకు ముందు సంవత్సరం ఏమైంది, తెలంగాణ వచ్చినప్పటి నుంచి అన్ని ట్రెండ్స్ అంటే అగ్రికల్చర్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎట్లా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉంది, ఇవన్నీ ట్రెండ్స్ ఉంటాయి. ఆ ట్రెండ్స్ ని మనం ఎకనామిక్ సర్వే నుంచి అప్డేట్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, బడ్జెట్ ఇస్తారు అంటే నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన బడ్జెట్. ఈ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకునే బడ్జెట్ లో మన నిధులు కేటాయింపులు ఉంటాయి. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తే కరెంట్ ఎకానమీ అప్డేట్ అవుతుంది. ప్లస్ ఈ కరెంట్ ఎకానమీతో పాటు 14 నుంచి మనకు డేటా అందుబాటులో పెట్టుకుంటూ వస్తాం. డేటాకి సంబంధించిన ముఖ్యమైన విషయం అంటే ఒక స్టూడెంట్ తెలుగు అకాడమీని బేస్ చేసుకొని సిలబస్ ని చూసుకొని అప్డేట్ చేయడానికి మాత్రం మనకు వేరే సోర్స్ ఏం లేదు. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా తీసుకోవాలా, లేదంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ బుక్ ప్రింట్ చేస్తారు. తెలంగాణ ఆర్థిక సర్వే బుక్ వస్తుంది, దాంట్లో కాకపోతే ఎక్కువ పేజెస్ ఉండి చదవడానికి భయం అవుతుంది డేటా చేసి, కానీ దాన్ని ఆల్రెడీ మనకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న తర్వాత ఎనలిటికల్ గా చదువుకోవచ్చు. సో ఇప్పుడు సిలబస్ మీరు అడిగిన సిలబస్ పాయింట్ ఆఫ్ లో కనుక వస్తే సిలబస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ చాప్టర్ లో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 దాకా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఎట్లా ఉందనేది పాయింట్. సో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అంటే ఏం చేయాలి, 1956 దగ్గర నుంచి మొదలుపెట్టి తెలంగాణలో వ్యవసాయ రంగం ఎట్లా ఉంది, తెలంగాణలో పరిశ్రమలు ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో సేవా రంగం ఎట్లా ఉంది అనేది మనం ఫోకస్ పెట్టాలి. అంటే మీకు ఈ 1956 నుంచి రావాలి అంటే మీకు కొంత తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలియాలి. తెలంగాణ మూవ్మెంటే నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ జనరల్ గా. ఆర్థిక వ్యవస్థకి జరిగిన అన్యాయమే కదా తెలంగాణ ఉద్యమం. సరే కల్చర్ మీద అటాక్ జరిగింది అది సెకండరీ, సామాజిక అంశాలు ఎట్లా దాడి జరిగింది అనేది కాకుండా ఆర్థికంగా మన నిధులు ఆంధ్రాకి పోతున్నాయి అనేది పాయింట్, మన ఉద్యోగాలు ఆంధ్రాకి పోతున్నాయని పాయింట్. దాని మీదనే ఈ సిలబస్ ఉంది. ఓకే, మీరు ఇది తెలంగాణ ఎకానమీ అయినా సరే తెలంగాణ ఉద్యమం ద్వారానే ఈ టాపిక్ లోకి రావచ్చు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కమిషన్, వాంచు కమిటీ, నెక్స్ట్ లలిత్ కుమార్ కమిటీ, వశిష్ఠ భార్గవ్ కమిటీస్ అండ్ దార్ కమిషన్స్ ఉన్నాయి. అంటే రాష్ట్ర విభజన రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమాలు వచ్చినప్పుడు 1969 పీరియడ్ లో తెలంగాణ నిధులు ఆంధ్రాకి పోతానే మనం కంప్లైంట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేస్తారు, కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణ నిధులు ఎట్లా పోయినాయి అనేది కుమార్ లలిత్ కమిటీ వేస్తారు. దీన్ని మనం సాటిస్ఫై అవ్వకపోవడం తోటి ఇందిరాగాంధీ గారు వశిష్ఠ భార్గవ్ కమిటీ వేస్తారు.
సో అంటే తెలంగాణ నిధులు ఏ విధంగా పోయినాయి అని చూడొచ్చు. వాంచోకు సంబంధించిన కమిటీ కూడా ఉంటది. ఇది నియామకాల విషయంలో కానీ, రాష్ట్ర విభజన కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పీరియడ్ లో వచ్చిన దార్ కమిషన్, వాంచు కమిషన్స్ రాష్ట్రాల ఏర్పాట్ల మీద ఏం చెప్తున్నాయి అనేది డేటాకి సంబంధించింది. అంటే తెలంగాణ రెండు మెర్జ్ అయ్యేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ మెర్జ్ అయ్యేటప్పుడు వాళ్ళ రాష్ట్ర ఆర్థిక స్థితి అనేది కొన్ని కమిటీలు రిపోర్ట్ ఇస్తాయి. వాళ్ళకి లోటు బడ్జెట్ ఉందని, రాజధాని సమస్య ఉందని, దాన్ని కలిపితే ఆంధ్ర ఏర్పడదని ఈ కమిటీకి సంబంధించిన ఈ ఫస్ట్ స్ట్రక్చర్ మీద ఉందండి. వీటితో పాటు తెలంగాణలో అతిపెద్ద సమస్య ల్యాండ్ రిఫార్మ్స్. చాలా పెద్ద ఏరియా ఇది. అంటే మన ఇండియాలోనే 1949 లో జేసీ కుమారప్ప కమిటీ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వేసి ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ అమలు చేస్తారు. ఆ భూ సంస్కరణని మనం తెలంగాణలో ఎట్లా అమలు చేసినాం అనేది చాలా డెప్త్ గా చదవాల్సి ఉంటది. నాకు తెలిసి 5 to 6 మార్క్స్ ఓన్లీ తెలంగాణ భూ సంస్కరణ మీద మనకు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు అంటే మీరు తెలంగాణకు సంబంధించి చూస్తే మనకి 1948 లో హైదరాబాద్ స్టేట్ ఏర్పడుతుంది, రైట్? 1948 నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? 1956 దాకా. ఇగో భారతదేశంలో జరిగే భూ సంస్కరణలు, ప్రారంభ భూ సంస్కరణలు హైదరాబాద్ రాష్ట్రంలో జరుగుతాయి సార్. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన భూ సంస్కరణలు ఏంటి అంటే మనకి ల్యాండ్ రిఫార్మ్స్ లో మొదటిది మధ్యవర్తుల తొలగింపు, అంటే జమీందారీ సిస్టమ్ రద్దు చేయడం. సెకండ్ వచ్చేటప్పటికి రెండోది ఏంటంటే టినాన్సీ రిఫార్మ్స్, కౌలు సంస్కరణలు ఉంటాయి. సో ఇట్లాంటి సంస్కరణలు అమలు చేస్తాం. 1948 లో హైదరాబాద్ నుంచి 56 దాకా 2 రకాల భూ సంస్కరణలు అమలు జరుగుతాయి. కొంచెం ఇంపార్టెంట్ ఏరియా అనేది, అందుకనే కొంచెం మాట్లాడతాను. మొదటి తరం సంస్కరణలో మధ్యవర్తుల తొలగింపు ఉంటుంది. జమీందారీ, జాగీర్దారీ, ఇనాందారీ విధానాలు ఏం చేసిండు హైదరాబాద్ నిజాం తర్వాత వచ్చిన వ్యవస్థ. రెండోది తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు సంస్కరణ ఎట్లున్నా చూడాలి. సో అయినా సరే ఈ రెండు ఫెయిల్ అయితే కాబట్టి తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బాగా జనిస్తారు. సో దానికోసం పివి నరసింహరావు గారు ఏం చేస్తారంటే సీఎం కాగానే భూగరిష్ట పరిమితి చట్టం అని ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏంటి? ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఒక కుటుంబం అంటే ఏంటి, వాళ్ళకి మెట్ట భూమి అయితే ఎంత ఇవ్వాలో, మెట్ట భూమిలో ఏ రకం, బి రకం, సి రకం అని, కే రకం అని, అంటే భూమిని కూడా వాటి సారాన్ని, నీటిపారుదలను బట్టి విభజించుకున్నాం. వీటన్నిటిని కలిపి ఆ రోజు భూ సంస్కరణలు అమలు చేస్తారు సార్. ఓకేనా? భూ సంస్కరణతో పాటు తెలంగాణలో గిరిజన హక్కుల చట్టాలు ఉన్నాయి. 170 యాక్ట్, దాని గురించి చాలా డెప్త్ చదవాలి. మీరు సంస్కరణల కన్నా ముందు పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం కూడా ఉండే. అంటే పట్టణాల్లో కూడా భూమిని ఆక్రమించుకొని డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కోవడానికి లేదు. సీలింగ్ యాక్ట్ ఉండే. సంస్కరణల తర్వాత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు ఎత్తేసుకున్నాం. వీటితో పాటు అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ ఉంది. అసైన్డ్ యాక్ట్ అంటే భూ సంస్కరణల ద్వారా వచ్చిన ప్రభుత్వ భూమిని పేదవాళ్ళకి పంచితే అసైన్డ్ ల్యాండ్ అన్నాం. ఇది ఇప్పుడు కూడా చదవాలి. ఇప్పుడు వచ్చిన కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తాను. సో కాబట్టి ఈ డేటా నుంచి చదువుకొని కరెంట్ అఫైర్స్ దాకా రావాల్సి ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళు భూభారతి, అంతకుముందు ధరణి అన్నారు వాళ్ళు, ఇప్పుడు భూభారతి అన్నారు. సో వీటిని అప్డేట్ చేసుకోవాలి కరెంట్ డేటాలో. ల్యాండ్ రిఫార్మ్స్ ఈ చాప్టర్ మొత్తం మీద ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవి కుమారలలిత కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఇవన్నీ మనం తెలంగాణ మూవ్మెంట్ బేస్ చేసుకొని చదువుతాం. ఆల్రెడీ తెలంగాణ మూవ్మెంట్ లో డిస్కషన్స్ అన్ని వస్తాయి. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఎకానమీ పాయింట్ వస్తుంది. సో వీటితో పాటు తెలంగాణలో ఈ పీరియడ్ లో గ్రోత్ ఎట్లుంది, డెవలప్మెంట్ ఎట్లుంది. సో ఇక్కడ 2014 దాకా అగ్రికల్చర్ అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్ ఇన్కమ్ అన్నాం. అంటే ఏంటి? స్టేట్ ఇన్కమ్ ని జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, రాష్ట్ర ఆదాయం. ఈ రాష్ట్ర ఆదాయం ఎట్లా ఉంది, రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది 1956 నుంచి 2014. అంటే మీరు తెలంగాణ మూవ్మెంట్ అంతా ఇక్కడనే ఉంటుంది. సో ఈ పీరియడ్ లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద ఒక అవగాహన రావాలి. దీన్ని క్లియర్ గా వాళ్ళు అకాడమీ మంచిగా ఈ బుక్ ని రిలీజ్ చేసింది. మన మార్కెట్ లో కూడా మంచిగా చూసుకోవచ్చు. మనమే ఇద్దాం ఏదో ఒక రోజు ఈ బుక్ కి సంబంధించి. తప్పకుండా సార్. ఇక నెక్స్ట్ రెండోది డెమోగ్రఫీ అంటే జనాభా. ఇది కామన్ గా జనాభా అంటే ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి సమస్య ఇక్కడ కూడా ఉంది కదా మనకి. అవును. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ తోటో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబాటుతానానికి గురైన, శిశు మరణాల విషయంలో వెనుకబాటుతానానికి గురైన. సో ఆ మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన డేటా ఇంపార్టెంట్ మనకి. ముఖ్యంగా తెలంగాణ జనాభా ఎంత ఉంది, పాపులేషన్ ఎంత ఉంది, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఏంటి. సో ఏజ్ స్ట్రక్చర్స్ అంటే 6 years లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, వర్క్ ఫోర్స్ అంటాం. 56 లేదా 60 years వర్క్ ఫోర్స్ అంటే 18 నుంచి 60 వరకు ఉన్న అంటే వర్క్ ఫోర్స్ అంటాం. పని చేయగలరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ వల్ల వచ్చే లాభాలు ఏంటి, జనాభా సిద్ధాంతాలు ఏంటి అనేది కంప్లీట్ గా చూడాలా. ఒక 7 to 8 మార్క్స్ ఈ ఏరియా నుంచి వస్తాయి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి చూస్తామంటే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే అంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, ఫైనల్ గా ఇప్పుడైతే 2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మన ఎగ్జామ్ రాసినప్పటికీ మళ్ళీ జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తే దాన్ని బేస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ డౌట్ ఉంది సార్. ఎస్, జనాభా లెక్కలు 2011. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక సమగ్ర జనుల సర్వే అని ఒకటి చేస్తారు, సమగ్ర కుటుంబ సర్వే. తర్వాత మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ చేసింది, కుల గణన. సో వీటిలో ఏమైనా ఇంక్లూడ్ అయితే మనం ఏం చేయాలా? క్వశ్చన్ బట్టే ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏముంది అనేది ప్రశ్న అడుగుతారు, చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. లేదు కుటుంబ సర్వే ప్రకారం అని అడిగినప్పుడు దాని ప్రకారం రాయాలి. లేదు మళ్ళీ మొన్న వచ్చిన కులగణన ప్రకారం అని అడిగినప్పుడు రాయాలి, మెన్షన్ చేస్తాడు ఇక్కడ. ఎందుకంటే దీనికి తేడాలు ఉన్నాయి, అసలు దీనికి సంబంధం లేదు. అంటే 2011కున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. వీళ్ళు అనుసరించిన డేటా సేకరించే విధానానికి వీళ్ళు డేటా సేకరించే విధానానికి తేడాలు ఉన్నాయి. కాబట్టి మీరు వీటిని అయితే కరెంట్ అఫైర్స్ లో అప్డేట్ చేయాల్సిందే, ఈ కులగణాన్ని చదవాల్సిందే. మీరు అంతకుముందు ఏ ఎగ్జామ్ జరిగినా కేసీఆర్ గారి పీరియడ్ లో కుటుంబ సర్వే మీద క్వశ్చన్లు వచ్చినాయి, ప్రతి ఎగ్జామ్ లో వచ్చినాయి. రేపు వీళ్ళ మీద కూడా ఇస్తారు క్వశ్చన్స్, ఇస్తారు డేటా మీద. కులగణన డేటా అఫీషియల్ గా ఉంది, ఈ అఫీషియల్ డేటానే మనం చదువుకోవాల్సి ఉంటుంది. ప్లస్ వీటితో పాటు జాతీయ కుటుంబ సర్వే ఇంకోటి వస్తుంది ఎవ్రీ ఇయర్, దాన్ని చదవాలి. వాళ్ళైతే అందులో చాలా రకాలు, అంటే లిక్కర్ కన్జంప్షన్ తో సహా ఇస్తారు. ఇప్పుడు కాస్ట్ సెన్సస్ కూడా ఇండియా వైజ్ గా అమలు అవుతుంది కాబట్టి మనం దీన్ని అప్డేట్ చేయాలి. అంటే మీరు డెమోగ్రఫీ ఇప్పుడు బేస్ చూడాలి. కాకపోతే క్వశ్చన్స్ అందరు కరెంట్ డేటా అంటారు, అట్లా ఇస్తలేరు. మొన్న క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చిండు అంటే ఎప్పుడు 1911 పాపులేషన్ సెన్సెస్ కి 1951 పాపులేషన్ సెన్సెస్ మధ్యలో వేరియేషన్స్ అడగవచ్చు. 1961 నుంచి కంపారిజన్ 1991 దాకా జనాభాలో పరిమాణంలో వచ్చిన మార్పు అడగవచ్చు, లిటరసీ అడగవచ్చు. ఇక్కడ మీరు జనాభా అంటే జనాభానే కాదు, జన సాంద్రత చూడాలి. ఓకే, జన సాంద్రతలో ఏ జిల్లా ఉంది, ఏ జిల్లా తక్కువ ఉంది, లిటరసీ రేట్ చూడాలి, మేల్ ఫీమేల్ రేషియో చూడాలి, శిశు మరణాలు చూడాలి. అంటే యాక్చువల్ గా ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి సంబంధించిన ఇండెక్స్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన నాణ్యతను నిర్ణయించాలి అంటే ఒక ఏరియాలో అక్కడ జనాభా తెలియాలి. అందుకనే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నాం, మానవ అభివృద్ధి అన్నాం ఇక్కడ. ఓకేనా? సో ఇది జనాభాకు సంబంధించి. కాకపోతే మనం ఏం చేస్తామంటే దీన్ని ఇండియాకి సంబంధించిన పాపులేషన్ సెన్సస్ తీసుకొని దానికి బేస్డ్గా చదువుకుంటే ఈజీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్. అసలు మొత్తం సమస్య దీని చుట్టూ కదా. వ్యవసాయం చేస్తే రైతుకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ కాంపిటేటివ్ వాళ్ళకి మాత్రం గ్యారంటీగా వ్యవసాయం చదివితే మాత్రం జాబ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కుప్పలు ఉంటాయి క్వశ్చన్స్. అగ్రికల్చర్ తెలంగాణ అగ్రికల్చర్ సంబంధించి అసలు ఏంటి, తెలంగాణ అగ్రికల్చర్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి చూడాలి. అంటే ఎందుకు వ్యవసాయం అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ప్రాధాన్యత ఎందులో ఉంటది జనరల్ గా అంటే, ఒకటి ఎక్కువ జనాభాకి జీవనాధారం, అంటే ఎంత మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రాష్ట్ర ఆదాయంలో, రాష్ట్ర జీడిపిలో వ్యవసాయ రంగం నుంచి ఎంత వస్తుంది, ఎక్స్పోర్ట్స్ లో వ్యవసాయం ఎంత, ఓకేనా, ఇండస్ట్రీస్ కి వ్యవసాయం ఎట్లా పనిచేస్తుంది అనే కోణంలో చూడాల్సి ఉంటుంది. సో దీంతో పాటు గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ మధ్య మీరు చూస్తే మన వాళ్ళు మాట్లాడుతారు తెలంగాణ అనేది వరి ఉత్పత్తిలో, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది అనేది మాట్లాడతాం. సో కాబట్టి ఇది చూడాలి. అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయ అనుబంధం, అంటే పశుపోషణ, చేపల పెంపకం, మత్స్య పరిశ్రమ అంటే అదే కదా. సో ఇట్లాంటి అన్ని యానిమల్ హస్బెండరీ ఇవన్నీ కలుపుకొని ఏమన్నా మనం ఇవన్నీ ఈ మధ్య కాలంలో మన దగ్గర ఏం చేస్తారంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఓకేనా? వీటితో పాటు ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ప్యాటర్న్, క్రాపింగ్ ప్యాటర్న్, చాలా పెద్ద ఏరియా. అది చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంది కానీ ఒక్కొక్క చాప్టర్. ఇక్కడ ల్యాండ్ యూజ్ అంటే ఏంటి అంటే తెలంగాణలో మొత్తం భూమి ఎంత, ఓకేనా, అందులో వ్యవసాయం చేయడానికి వీలైన భూమి ఎంత, అందులో వ్యవసాయం చేస్తున్న భూమి ఎంత, ఆ వ్యవసాయం చేస్తున్న భూమిలో నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి ఎంత, వాస్తవంగా నీటిపారుదల వస్తున్న భూమి ఎంత. డేటా అనేది ఇది ఎకనామిక్ సర్వేలో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అంటే భూమి వినియోగం, అడవులు ఎంత ఉన్నాయి, మైదాన ప్రాంతాలు ఎంత ఉన్నాయి, వ్యవసాయ భూములు ఎంత ఉన్నాయి, ఇందులో మెట్ట భూములు ఏంటి అనేది చూడాలి. దాని తర్వాత ఏం చేస్తాం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ల్యాండ్ హోల్డింగ్స్. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే భూ కమతము అంటాం తెలుగులో. అంటే ఒక రైతు సాగు చేసే వ్యవసాయ భూమిని కమతం అంటాం. ఓకేనా? ఈ కమతాలు రకరకాలు ఉంటాయి.
అంటే ఒక 2.5 ఎకరాల లోపు అంటే 1 హెక్టార్ లోపు ఉంటే ఉపాంత కమతం, మార్జినల్ కమతం, ఆయన మార్జినల్ ఫార్మర్. సారీ, రెండోది చిన్న కమతం, సన్నకారు కమతం, మధ్య తరహా కమతం. తెలంగాణలో విషయం ఏంటంటే 90% దాకా సుమారు కమతాలు ఉపాంత కమతాలు. ఇది డేంజరే. ఉపాంత కమతం అంటే ఒక రైతు సాగు చేసే యావరేజ్ భూమి 2.5 ఎకరాల లోపు ఉంది. అంటే ఇది లాభసాటి వ్యవసాయం కాదు. దీనికి చాలా ఖర్చులు కూడా రావు. దీనికి అందుకనే మన దగ్గర తెలంగాణ వ్యవసాయం సంక్షోభం ఉంది ఇప్పటికి. భూ సంస్కరణ సరిగా అది అమలు జరిగినాయి అంటారు కానీ జరిగినట్టు కనపడట్లేదు. నిజంగా భూ సంస్కరణ అమలు చేస్తే వ్యవసాయం చేసే వాడి చేతిలో వ్యవసాయ భూమి లేదు. తెలంగాణలో వచ్చిన నక్సలైట్ ఉద్యమం గానీ, అంతకుముందు వచ్చిన సాయుధ పోరాటం గానీ, వీటన్నిటికీ ఆధారం ఏంటి? భూమి చుట్టే తిరుగుతుంది. అసలు భూమి అనేది ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ హోల్డింగ్స్ ఎట్లున్నాయి అనేది ఈ మధ్య కరెంట్ డేటా కూడా రిలీజ్ చేశారు. రైట్ సార్, ఇక్కడ ఇంకో డౌట్ ఉంది ఎంటైర్ దాంట్లో. సో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఎవ్రీ సంవత్సరాలు కూడా మద్దతు ధరలు ఒకటి, తర్వాత రైతన్నల ఆత్మహత్యలు అనే కాన్సెప్ట్ కూడా ఉంటాయి. ఇందులో ఏమన్నా ఇన్క్లూడ్ అవుతాయా? ఇందులో ఉంది. యాక్చువల్గా ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో 2004 లో ఆయన అధికారంలోకి రాగానే భూ సంస్కరణల మీద కోనేరు రంగారావు కమిటీ వేస్తారు. ల్యాండ్ రిఫార్మ్స్ లో మాట్లాడతాం. కోనేరు రంగారావు గారు చాలా రికమెండేషన్ చేస్తాడు. రైతు ఆత్మహత్యల మీద జైతీ ఘోష్ కమిటీ వేస్తాడు. చాలా అంటే నివేదికలు చాలా వచ్చినాయి. ఈ అందరు ఏం మాట్లాడేటారంటే మీరు అన్న ప్రభుత్వాలు మారినప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ దాకా అందరూ వచ్చి ఏం మాట్లాడతారంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం, వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తామని. వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తానంటారు కానీ వీళ్ళు చేసే సపోర్ట్ సరిపోదు. వాస్తవంగా ఏమి ఇవ్వాలి? వ్యవసాయం బాగుపడాలంటే నీళ్లు ఇవ్వాలి, మంచి వ్యవసాయ ఉత్పాదకాలు అంటాం. ఉత్పాదకాలు అంటే ఎరువులు, పురుగు మందులు, వీటిని అందించాలి. నాణ్యమైన కరెంట్ అంటే ఇది ఒకటి. ఓకే, ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో పండించడం సమస్య కదా, మార్కెటింగ్ సమస్య. మీరు అసలు గోడౌన్స్ లేవు మన దగ్గర, వేర్ హౌస్ ఫెసిలిటీ లేనే లేదు. మీరు ఎక్కడైనా కల్లాలు ధాన్యాలంతా మునిగిపోతా ఉంటాయి పంట పండి, అది చాలా పెద్ద సమస్య. మార్కెటింగ్ లోపాలు అతిపెద్ద సమస్య మన దగ్గర. మీరు అన్న ఎంఎస్పి కనీస మద్దతు ధరలు ప్రకటిస్తా ఉంటారు, కానీ కనీస మద్దతు ధర కన్నా బయట మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. అంటే ప్రభుత్వాలు వాస్తవంగా సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత వ్యవసాయ రంగానికి మద్దతును ప్రత్యక్షంగా ఉపసంహరించుకున్నట్టే. ఎందుకంటే వ్యవసాయం అనేది, నీటిపారుదల అనేది రాష్ట్ర జాబితాల అంశం అయిపోయింది. రాష్ట్రాలు చూసుకున్నాయి, రాష్ట్రాలే అంతంత మాత్రం నిధులతోటి కొరతగా ఉన్నాయి. సో కాబట్టి అంతగా సపోర్ట్ రావట్లేదు. బానే ఉంది అంటారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా బానే ఉంది. ఆర్థిక వ్యవస్థ బాగుంది కానీ ఇక్కడ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగుండొచ్చు కానీ సంపద ఎవరికి పంపిణీ జరుగుతుందనే ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చాలా ఎకానమీలో మనం చూడాల్సింది చాలా ముఖ్యమైన విషయం చెప్తా. ఒక ఊర్లో 100 మంది రైతులు ఉన్నారు, 100 ఎకరాల భూమి ఉంది. మొదటి 10 మంది దగ్గర 90 ఎకరాల భూమి ఉంటుంది. ఈ మిగిలిన 90 మంది దగ్గర 10 ఎకరాల భూమి ఉంటుంది. మీరు ఈ ఊరి ఆదాయం 100 కోట్ల నుంచి 200 కోట్లు కావచ్చు. దీని వృద్ధి అంటాం మనం. నిజంగానే వృద్ధి, చూడంగానే అబ్బా 200 కోట్ల ఆదాయం, కానీ ఆదాయం కొద్ది మంది చేతిలోకి వస్తారు. వ్యవసాయంలో కూడా భూస్వామ్య వ్యవస్థ మీరు అంటే ఇలా లెక్కలు చూసినప్పుడేమో యావరేజ్ గా అందరికి ఎక్కువ కనిపిస్తుంది, కానీ వాస్తవంగా పంపిణీలో సగటు అంటాం కదా మామూలుగా మీరు యావరేజ్ చేస్తారు. మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం భారతదేశాలు సార్, అదాని ఆదాయం మన ఆదాయం కలిపి యావరేజ్ చేస్తారు. అవును, అర్థమవుతుంది కదా. కాబట్టి సగటులు చూస్తే బాగానే ఉంటాయి, ప్రాక్టికల్ గా చూస్తే ప్రాబ్లం. పర్సన్ టు పర్సన్ చూస్తే అందుకని మీరు ఆదాయ అసమానతలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ సార్, మీరు మనం అనుకుంటాం పేదరికం, నిరుద్యోగం పెద్ద సమస్యలు అనుకున్న జనాభా ఇవి కాదు. ఆదాయ అసమానతలు అతి పెద్ద సమస్య. ఉన్నోడు ఉన్నట్టుగా పెరుగుతుంది, లేని వాళ్ళు లేనట్టుగా పెరుగుతుంది. ఆ సమస్యలు మనం చూడాల్సి ఉంటది. వాస్తవంగా మీరు ఎకానమీ కూడా సామాజిక కోణంలో చూడాలి. మీరు ఉపాంతకం ఇక్కడ ఇస్తాం ల్యాండ్ హోల్డింగ్స్ అని మాట్లాడేటప్పుడు ఇందులో ఎస్సీలకు ఎన్నున్నాయి, ఎస్టీలకు ఎన్నున్నాయి, బీసీలకు ఎన్నున్నాయి, ఓసీలకు ఎన్నున్నాయి అని ఉంటది. మీరు అసలు తెలంగాణలో ఎస్సీలకి భూములు చాలా తక్కువ. అందుకనే కేసీఆర్ గారు 3 ఎకరాల స్కీమ్ అని పెట్టిండు. కానీ వీళ్ళకున్న ఎస్టీలకున్న భూమి ఏంటంటే ఇది పోడు వ్యవసాయం 170 యాక్ట్ పరిధిలో ఉంటది. వీళ్ళకి లోన్లు రావు, వీళ్ళు రిజిస్ట్రేషన్ ఉండదు, జస్ట్ కనబడితే వ్యవసాయం వాడుకోవడానికి తప్ప ఇది ప్రాపర్టీగా ఎస్టీలకు కూడా యూజ్ కాదు. వీళ్ళు ప్రాపర్ గా నాకు తెలిసి గవర్నమెంట్ వాటిలో కూడా అమ్మలేరు కదా సార్. ఎవరు ఎస్ఐన్ ల్యాండ్స్ ఇవన్నీ అమ్మలేరు. ఇప్పుడు బీట్లలో వేసి అమ్మలేరు. ఇప్పుడు ఎస్సీ ల్యాండ్స్ కి ఎవరైనా పంచిపెట్టిన భూములు అంటే అసైన్ ల్యాండ్స్ అవి అమ్మలేరు. కానీ అసైన్స్ అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. అవును, కాగితాల రూపంలో మారలేదు కానీ ఇదంతా మార్చేసుకున్నారు. మీరు ఇందుకే కదా ఈ వీటి సమస్య కదా తెలంగాణలో నక్సలైట్ ఉద్యమాలు ఆడడానికి.
తెలంగాణ నక్సలైట్ ఉద్యమం ఈ దొరలందరూ పారిపోతారు నక్సలైట్ ఉద్యమానికి. అంటే మనం ఈ యాంగిల్ చెప్పకూడదేం కానీ తెలంగాణ మూవ్మెంట్ యాంగిల్ ఇదే డిస్కస్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇది అగ్రికల్చర్ కి సంబంధించి. అగ్రికల్చర్ పాలసీస్ ఉన్నాయి, అసలు మనకు పాలసీనే లేదు. అంటే ఏ క్రాప్ వేయాలి, ఓకే, ఎంత క్రాప్ వేయాలి, ఎంత విస్తీర్ణం వేయాలి, మార్కెట్ కండిషన్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ కి ఏ పంట బాగుంటది అనేది ఒక విధానం ఉండాలి వ్యవసాయానికి. వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా సార్, వ్యవసాయ అధికారులు ప్రభుత్వాలకి లేదు ఈ విషయం. అంటే మనం అంటే తెలంగాణ వ్యవసాయ విధానాన్ని మీరు చూసారా, తెలంగాణ విద్యా విధానాన్ని చూసారా? అంటే ఉన్నాయి కానీ వాటి ఇంప్లిమెంటేషన్ కూడా పెద్దగా లేవు. అంటే తెలంగాణలో పంట ఎక్కువ వస్తేనే వరి పండిందని చెప్తాను, కానీ వరి పండితేనే మార్కెట్ లో రేట్ రాదు. మీరు ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఒక మండలాన్ని ఒక జిల్లాను యూనిట్ గా తీసుకొని ఎందుకు వ్యవసాయాలు ఈ జిల్లాలో ఈ పంట వేయండి, మనకి ఇంత ఎక్స్పోర్ట్స్ వస్తాయని ఎందుకు స్టడీ చేయరు? ఆ స్టడీ పోయింది. అంటే బిఫోర్ 1990 అంటే సరళీకృత ఆర్థిక విధానాలకు ముందు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినాం కదా, హరిత విప్లవం తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నది, అదొక పాలసీ. హరిత విప్లవం అనేది అగ్రికల్చర్ పాలసీస్, ఆ పాలసీస్ డెవలప్ చేస్తాయి. ఈ మధ్య మనం పాలసీలు అంటే రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడమే, ఎరువులు పురుగు మందులు సబ్సిడీలు ఒకప్పుడు చాలా బాగుండే, అంటే తగ్గినాయి. ఇప్పుడు వ్యవసాయం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం మనం దాదాపుగా. ఇది అగ్రికల్చర్. నెక్స్ట్ ఇండస్ట్రీస్ సెక్టర్, ఎస్పెషల్లీ ఇది చాలా ఫోకస్ పెట్టాల్సింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కొత్త సిటీ పెట్టింది కదా, ఫ్యూచర్ సిటీ అని పెడతారు. ఫ్యూచర్ సిటీ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. మీరు తెలంగాణ బడ్జెట్లు కానీ సరే తెలంగాణ ఆదాయం కనుక చూస్తే మీరు 3 రకాలుగా ఉంటది కదా, తెలంగాణ అగ్రికల్చర్, తెలంగాణ ఇండస్ట్రీ, తెలంగాణ సర్వీస్. ఇక్కడ చూద్దాం, తెలంగాణ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్ మోర్ దాన్ 60%. తెలంగాణ వచ్చే ఆదాయం రెవెన్యూ 14 to 18 ఇయర్లీ ఉంటుంది. సర్వీస్ సెక్టార్ మీద 15% లోపు డిపెండ్ అయి ఉంటారు. 70% రెవెన్యూ నుంచి వస్తారు. అంటే తక్కువ మంది పనిచేసే సర్వీస్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ మంది పనిచేసే వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. ఇక మీరు ఇండస్ట్రీ అనేది తెలంగాణలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా తక్కువగా జరుగుతుందని చెప్పాలి. ఇంకోటి తెలంగాణలో డెవలప్మెంట్ దూకేస్తుందండి. అంటే ఎకనామిస్టులు ఏం చెప్తారంటే అగ్రికల్చర్ డెవలప్ అయిన తర్వాత అగ్రికల్చర్ లో ఉన్న సర్ప్లస్ ఎక్స్ట్రా ఉన్న లేబర్ ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టార్ కాదు. కానీ మన దగ్గర అగ్రికల్చర్ టు డైరెక్ట్ ఎట్ వస్తుంది, సర్వీస్ సెక్టార్ వస్తుంది. కానీ సర్వీస్ సెక్టార్ లో రెవెన్యూ ఉంటది, ఆదాయం ఉంటది, కానీ తక్కువ మందికి ఎక్కువ జీతాలు వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఆదాయం సమానత. సో ఇక్కడైతే ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఎట్లా ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ఆదాయంకి ఎట్లా ఉంది. ఇగో ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త MSME పాలసీ అని చేసి మనం ఒక వీడియో కూడా చేసినాం. అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చిన్న తరహా పరిశ్రమలు ఎట్లా అభివృద్ధి చేయాలి అని చెప్పినాం. అంతకు ముందు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఒక పాలసీ ఇచ్చుండే, TSI పాస్ అని, అంతే కదా, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ అని TSI పాస్ అని ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఇచ్చారు. సో వాటి స్ట్రక్చర్స్, వాటి డెవలప్మెంట్, రాష్ట్ర ఆదాయంలో పారిశ్రామిక రంగ వాటా ఎంత ఉంది, పారిశ్రామిక రంగ తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయి అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇది ఒక పార్ట్. అంటే ఏం లేదు, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్. ఇందులో మనం IT గురించి మాట్లాడతాం, ఓకేనా. సో ఇందులోనే బ్యాంకింగ్ గురించి మాట్లాడతాం, తెలంగాణకు సంబంధించిన సెక్టార్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది స్టేట్ ఫైనాన్సెస్, బడ్జెట్స్, వెల్ఫేర్. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఇస్తాం మనం, ఆ బడ్జెట్ కి సంబంధించిన విషయాలు చూడాలి. స్టేట్ ఫైనాన్స్, రాష్ట్ర ఆర్థిక స్థితి మాట్లాడాలి. అంటే ఎంత స్టేట్ రెవెన్యూ, ఎంత స్టేట్ ఎక్స్పెండిచర్, ఎంత లోన్స్ ఎన్ని, డెబిట్స్ ఎంత ఉంది, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఓకేనా. రెవెన్యూ సోర్సెస్ ఏంటి, ఓకేనా. ఎక్స్పెండిచర్ ఎట్లా ఖర్చు పెడతాను, దేనికి ఎక్కువ ఖర్చు పెడతాను, ప్రయారిటీస్ ఏంటి, ఇవన్నీ అప్పులు ఎక్కడి నుంచి చేస్తాను, ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదు అని చెప్తాను. ఇదంతా బడ్జెట్ లో ఉంటుంది. కంప్లీట్ గా మీరు ఇండియాకి సంబంధించిన బడ్జెట్ చూడాలి, తెలంగాణ బడ్జెట్ చూడాలి, వీటితో పాటు క్లియర్ గా ఎకనామిక్ సర్వేస్ చూడాలి. అంటే ఇప్పుడు వెల్ఫేర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో సార్, ఇవి కొంచెం ఇప్పుడు స్టేట్స్ లో కూడా కొన్ని నేషనల్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటివి ఉంటాయి. అది చూస్తేనేమో స్టేట్ లో కనబడుతుంది, నేషనల్ లో కనబడుతుంది, మళ్ళీ స్టేట్ లో కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఇట్లాంటివి చదివేటప్పుడు అంటే జాతీయ స్థాయిలో ఉండే విధానాలు రాష్ట్ర స్థాయిలో ఎట్లా చదువుతామంటే అది జాతీయ స్థాయిలోనే చదవాలి. తెలంగాణ రాష్ట్రానికి MNREGS నిధులు ఎంత వస్తున్నాయి, ఓకే, ఏ జిల్లాకి ఎంత వస్తున్నాయి, సో ఏ పని ఎక్కువ చేస్తాను అనేది అట్లా రఫ్ గా చూడొచ్చు సార్, ఓకేనా. సో వీటి తెలంగాణలో ఇంప్లిమెంట్ అంటే మనం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చూడాలి సార్. స్కీమ్స్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సెకండ్ గవర్నమెంట్, ఒకటి BRS, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది.
సో ఈ స్కీమ్స్ అనేది ఎక్కడ నుండి చూడాలి? మనం Policies. స్కీమ్స్ గవర్నమెంట్ మారినంత మాత్రాన మనం చదివే యాంగిల్ మారాలని లేదు. క్వశ్చన్ పేపర్ ఏదైనా అంటే ఇప్పుడు స్టూడెంట్ మెంటాలిటీ ఎలా అంటే ఏంటంటే గవర్నమెంట్ మారింది కదా, వీళ్ళయ్యే స్కీమ్స్ అట్లాంటి అయితే స్టూడెంట్ ఆలోచన అయితే ఉంటుంది. అట్లాంటి రిస్క్ అసలు చేయొద్దు. ఏముంది, ఇంకొక 2 hours ఎక్కువ పట్టుద్దేమో, ఒకరు వస్తే రిస్క్ ఎందుకు చేయాలి? 0.1% కూడా మీరు మొన్న గ్రూప్స్ ఎవరికి హయాంలో జరిగినాయి? కాంగ్రెస్ వచ్చినాక జరిగినాయి. కానీ క్వశ్చన్ పేపర్ లో టీఆర్ఎస్ స్కీమ్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం గవర్నమెంట్ ని మనం పట్టించుకోవద్దు, అదంతా పొలిటికల్ ఇష్యూ. మనకేంటి 2014 నుంచి తెలంగాణలో వచ్చిన చేంజెస్ కావాలి. గవర్నమెంట్ మారినాయండి, వీళ్ళు ఉండని ఇంకొకరి పైన ఉండాలి. అయితే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనకి వెల్ఫేర్ స్కీమ్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ పెరుగుతున్నాయి కదా. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ని ఫోకస్ పెట్టాలి. అంటే ఎక్కడి నుంచి ఫోకస్ పెట్టాలి? వ్యవసాయ రంగానికి సంబంధించింది. అంటే మనం చదవడం కూడా ఏదో బట్టి కొట్టద్దు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలే ఉన్నాయి, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పథకాలే ఉన్నాయి, ముసలి వృద్ధులకి, పిల్లలకి, వికలాంగులకు సంబంధించిన పథకాలే ఉన్నాయి. అట్లా మీరు డివైడ్ చేసుకొని చదివితే కొంచెం ఓన్లీ మహిళలను ఉద్దేశిస్తూ మహాలక్ష్మి క్యాస్ట్ సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. అట్లా చదవాలి తప్ప మన వాళ్ళు ఏం చేస్తారంటే వరుస పెట్టి అన్ని పథకాలు ఒకసారి చదువుతారు, క్లమ్ చేయదు. మీరు ఒక సంక్షేమ పథకం పెట్టేటప్పుడు టార్గెటెడ్ పీపుల్ ఉంటారు సార్. ఇప్పుడు ఉచిత బస్సు ప్రోగ్రామ్ ఉంది. ఉచిత బస్సు ప్రోగ్రామ్ ఎవరికి సంబంధించింది? బీపీఎల్ ఫ్యామిలీస్, ఎవరైతే ఏ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కే స్థాయిలో వాళ్ళకే పనికొస్తుంది. అంటే అది వాళ్ళని ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించింది. మహిళల ఖర్చు తగ్గించే ఉద్దేశంతో పడతారు. అంటే మహిళల్ని స్వయం సమృద్ధి సాధించాలి, మహిళా సాధికారతలో ఒక భాగం ఆ స్కీమ్. ఈ తర్వాత పెన్షన్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్ లాంటివి, ఇవి చూస్తూ ఉండాలి. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద చాలా ఫోకస్ పెట్టాలి మనం, చాలా ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మీరు డైరెక్ట్ గా స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్ కాదు, నేషనల్ లెవెల్ వెల్ఫేర్ స్కీమ్స్, అవి స్టేట్ లో ఇంప్లిమెంట్ అవుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చూడాలి సార్. ఇప్పుడు మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది, కేంద్ర స్థాయిలో కూడా ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక పథకం ఉంది. మొన్నటి దాకా దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. స్కాలర్షిప్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం 75% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 25% ఇస్తుంది. ఎవరి షేర్ ఎంతో కూడా మనం రాయగలగచ్చు, నేర్చుకోవాలి. దీనికి అసలు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ అంటాం, స్వచ్ఛ భారత్ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే మనం సర్వీస్ ట్యాక్స్ కడతాం కదా, జిఎస్టీ మీద అదనంగా ఇంకో 1% సర్చార్జ్ చేస్తాం, సెస్ చేస్తాం, కడతాం. అంటే ముందు రెవెన్యూ సోర్స్, దానికి ఎక్కడి నుంచి ఎవరికి ఇస్తాం, టార్గెటెడ్ పీపుల్ ఎవరు, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ యాంగిల్లో మనం ఇది చూడాల్సి ఉంటుంది. ఓకే, అంటే తెలంగాణ ఎకానమీకి సంబంధించి సిలబస్ చూసినప్పుడు భయం వేస్తాను అందరికి. మార్కెట్ లో కూడా పుస్తకాలు కూడా బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మీరు ఏదైనా బుక్ ఓపెన్ చేస్తే డేటా ఉంటుంది, డేటా మీద స్ట్రైట్ గా ఆన్సర్స్ లేవు, కానీ డేటాని ఎనలైజ్ చేయగలగాలి. అంటే 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో ఎంత శాతం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది, 2025 నాటికి వ్యవసాయ భూమి నీటిపారుదల శాతం ఎంత పెరిగింది, పంటల్లో ఏం మార్పు వచ్చింది, గతంలో వరి పంట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, నెంబర్ తో దాదాపుగా నెంబర్ జరిగిపోద్ది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, తలసరి ఆదాయం. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తలసరి ఆదాయం ఉంది, ఎందుకు తలసరి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయాల మార్పులు ఏంటి, వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏంటి, ఇది డేటా అనలైటికల్ గా మనం చూడాల్సి ఉంటుంది. భయపడే సబ్జెక్ట్ ఏం కాదు, కానీ నేను ఏం చెప్తానంటే తెలంగాణ ఎకానమీ ఫస్ట్ చాప్టర్స్ అన్ని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే చదువుతాం మనం. భూ సంస్కరణ ఉద్యమ పీరియడ్ లో చూస్తాం, నక్సలైట్ మూవ్మెంట్ చూస్తున్నాం, కాకపోతే చూసే కోణం వేరు. అక్కడ ఎమోషన్స్, ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఇక్కడ ఓన్లీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.